బాబుపై బూతులు. ఇతను మరో బోరుగడ్డ. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం తప్పొప్పులను ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. దాంట్లో ఎటువంటి శేషభాషలు లేవు. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు ఏది ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించడంలో కొంతమంది సక్సెస్ఫుల్గా బాగానే విమర్శిస్తున్నారు. కానీ కొంతమంది అదుపు తప్పి వ్యక్తిగతంగా మాట్లాడటం కావచ్చు, దూషించడం కావచ్చు, బూతులు తిడటం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించే మాట్లాడుతున్నారు అని అంటే ఇక దీనిని బట్టి వాళ్ళ యొక్క నైజం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో వైసీపీ అగ్రస్థానంలో ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అంతెందుకు, వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి నాగార్జున యాదవ్ డైరెక్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించే ఎలా మాట్లాడారో చివరికి దానికి తగిన పర్యవసానాలు కూడా ఎదుర్కొన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మరొక వ్యక్తి, అతను కృష్ణా జిల్లాకి సంబంధించి జీకొండూరు మండలానికి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. అతను మైలవరానికి సంబంధించిన వ్యక్తి, రమావత్ వెంకటేశ్వరరావు అనుకుంటా అతని పేరు. రైట్. అతను సరే చంద్రబాబును ఉద్దేశించి ఇదిగో పథకాలు అది ఇదని మాట్లాడుతూ మధ్యలో అసభ్యకరమైన పదజాలాలు వాడాడు. అవి వాడకుండా ఉంటే మంచిదేమో. అది అలా మాట్లాడటం వలన అతని పైన ఇప్పుడు జీకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయ్యింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడే ఫిర్యాదు చేశారు. సో ఇంతకీ ఆ వ్యక్తి ఏం మాట్లాడారు ఏంటి, ఈ రమావతి వెంకటేశ్వరరావు అసలు ఎవరు అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. సంపద సృష్టిస్తా అన్నావు, కానీ ఇప్పుడు మాత్రం భయమేస్తుంది. అదిగో బీపులు వేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడు ఈ కుర్రాడు. మరి ఎందుకు అటువంటి పదజాలాలు? మామూలుగా సంపద సృష్టిస్తానన్నావు, ఏం చేసావు అని ప్రశ్నించవచ్చు, తప్పులేదు. ఇంకా ఏం మాట్లాడారో ఏం అడిగారు చూద్దాం. రైట్. 40 సంవత్సరాల అనుభవం. హైదరాబాద్ కట్టాను, ఢిల్లీ కట్టాను, బొంబాయి కట్టాను, కట్టాను. ఏం కట్టావు నువ్వు? ఏం కట్టావు? అది ఇప్పుడు ఏం కట్టారు అనేది పోలీసులు చూపిస్తారు. కేసు రిజిస్టర్ అయింది కదా, పోలీసులు చక్కగా వాహనాలు ఎక్కించుకొని ఎక్కడెక్కడ ఏమేమి కట్టారు ఏంటి అనేది చూపిస్తారు. ఇక్కడ బహుశా ఇతని వయసు 30 నుంచి 35 లోపు ఉంటాయి. ఇతను సతీమణి వైసీపీకి సంబంధించిన మాజీ సర్పంచ్ అట. సో వైసీపీ సానుభూతిపరుడు, సరే ప్రశ్నించవచ్చు. అంతెందుకు పథకాలు అసలు ఏమీ ఇవ్వట్లేదు అనే తరహాలో మాట్లాడుతూ ఉన్నారు. సరే పథకాల గురించి వాటి గురించి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు లేకపోతే ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అసభ్యకరమైన పదజాలం వాడితే వాళ్ళని ఏమనాలి? ఓ ప్రక్కన కోర్టు కూడా మామూలుగా స్పందించట్లా. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించిన కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పేసి కోర్టులు చెప్పినా లెక్కలేదు, పోలీసులు అంటే గౌరవం లేదు, ప్రభుత్వం అంటే అసలు లెక్కే లేదు. ఈ తరహాలో ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ ఒక్కరు ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినా ఇమ్మీడియట్గా అరెస్టులు, కేసులు, జైళ్ళు. ఇవి కాకుండా అప్పుడప్పుడు వాళ్ళపైన అటాకులు, మామూలు అటాకులు కాదు. సో అటువంటి పరిస్థితి. ఒక ఎంపీ గారినే లెక్క లేకుండా తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేసిన ప్రభుత్వం అది. సో ఇక్కడ చూసారా, సామాన్యులు సైతం నిస్సిగ్గుగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాల అనుభవం అన్నావు అంటే అనుభవం ఉంది, అనుభవం అంటూ ఏంటి కనపడలేదా? నీకు తెలియలేదా ఆయన రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైందో తెలీదా? సో ఏమైంది నీ అనుభవం అంటే అదిగో ఆ అనుభవం ఉండబట్టే వీళ్ళు ఇష్టానురీతిగా చెలరేగిపోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అనుభవంతో పని లేదు, ఏమీ లే, డైరెక్ట్గా ఎవరైనా మాట్లాడితే మూసేయి, తోసేయి, వాయించేయి. ఇది కదా జరిగింది. అటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు అట్లాంటి వాటిని. అందుకనే ఎవరిష్టానురీతిగా వాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు. సో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాధారణంగానే వాళ్ళ యొక్క అభిలాష. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీయా, జనసేన, బీజేపీయా, వైసీపీయా ఇవన్నీ ప్రక్కన పెట్టేయండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు
ఆ యొక్క పదవికి గౌరవం ఇవ్వడం అనేది మన ప్రజాస్వామ్యంలో తొలి అడుగు. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆ యొక్క రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు గౌరవించాల్సిందే. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చదు, జనసేన పార్టీ వాళ్ళకి నచ్చదు. అంత మాత్రం ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోరుగా. సో ఇప్పటికి మాజీ ముఖ్యమంత్రి అనే కదా ఆయన సంబోధించేది. ఆయన పేరు ఉచ్చరించే ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే కదా సంబోధిస్తుంది. మరి అటువంటప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశించి దుర్భాషలాడు, అంటే ఇందులో ఏం దుర్భాషలు ఉన్నాయంటే ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది. ఆ ఫుల్ లెంత్ వీడియో అయితే మనం అసలు వినలేం. ఆ తరహాలో ఉంది పరిస్థితి. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? చర్యలు తీసుకోవాలా, తీసుకోకూడదా? అంటే ఎవడిష్టానుసారంగా వాడు ముఖ్యమంత్రిని కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రిని కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ గారిని కావచ్చు, ఎలా పడితే అలా మాట్లాడతారా? అంతెందుకు, ఆయన మాజీ మంత్రివర్యులు ఐటీ శాఖకు సంబంధించి చేసిన గుడివాడ అమర్నాథ్ ఆయన ఏం మాట్లాడాడు? మహిళా హోమ్ మినిస్టర్ని పట్టుకొని మేకప్లని అవని ఇవని లిప్స్టిక్లని అవి మాట్లాడతారా? మీరు అడగండి, ప్రశ్నించండి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు కాబట్టి ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆడు చెలరైపోతున్నాడు, వాళ్ళ నోర్లు మూపించండి అని చెప్పేసి అడగండి. అప్పుడు వీళ్ళ నోర్లు కూడా మూతలు పడతాయి. సో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం, చెదురుమదురుగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే మరి అటాకులు చేస్తూ ఉన్నారు. తాజాగా కూడా ఎక్కడో జరిగింది ఒక మర్డరు. సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అంటే అది అలాగే ఉంటుంది మరి. సో ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో చూసాం, జనసేన పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో చూసాం. ఇప్పుడు కూటమి అధికారంలో ఉండగా కూడా టీడీపీ వాళ్ళపైన అటాకులు, ఇక ముఖ్యమంత్రి లేదు, ఉప ముఖ్యమంత్రి లేదు, వాళ్ళపైన మాటల దాడి, బూతుల చిట్ట. ఇది పరిస్థితి. ఏం చేయాలంటారు? ఇంకేదైనా చూస్తే రాజకీయ కక్ష. ఎక్కడుంది రాజకీయ కక్ష? ఇప్పుడు ఇతను ఎవరికైనా తెలుసా ఈరోజు వరకు? ఇవాళ ఆ వీడియోలో అతను మాట్లాడిన మాటలు, ఉపయోగించిన పదజాలం ఎంత అసభ్యకరంగా ఉంది కాబట్టే కదా ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది. దీన్ని కూడా రాజకీయ కక్ష అని చెప్పేసి పరిస్థితి ఉందా? ఏది రాజకీయ కక్ష? ఒక రంగనాయకమ్మ గారిని ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారు అని చెప్పేసి ఆవిడని ఇబ్బంది పెట్టి చూసారా? అది రాజకీయ కక్ష. లేదు, డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగిన పాపానికి అతను పిచ్చివాడని ముద్రేసి చేశారు చూసారా? అది రాజకీయ ఆధిపత్యం, అధికార ఇది దుర్వినియోగం. సో అటువంటిది ఇక్కడ వీళ్ళు ఏమైనా చేస్తే వీళ్ళు ఎందుకు మాట్లాడతారు అలాగా? కూటమి ప్రభుత్వం కనుక గట్టిగా జూలు విదిలించి కూడా జులిపించాల్సిందే ఎవరైనా సరే. సొంత పార్టీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఎక్కడ ఉపేక్షిస్తున్నారా? అంతెందుకు మన గుంటూరులో జరిగిన వ్యవస్థాన దాంట్లో ఆ వెంకట రమణమూర్తి అనే అతన్ని ఇమ్మీడియట్గా కేసు కట్టారు, లోపలేశారు, జైలుకు తరలించారు, అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో ఆ రకంగా ఏ వైసీపీ వాళ్ళైనా అటువంటి అరాచకాలు చేసిన క్రమంలో గత ప్రభుత్వంలో ఒక్కరిపైనైనా కానీ చర్యలు తీసుకున్నారా? తీసుకోవాలా. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు మాటలు ఇష్టానుసారంగా మాట్లాడి పేటరేగిపోతున్నారు. సో వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? పోలీసులు ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకుంటే మరలా రాజకీయ కక్ష. ఇక ఏదైనా దురదృష్టకరమైన పరిణామాల నేపథ్యంలో సాయికృష్ణలాగా మరి మరణిస్తే, లేదా లాకప్ లేదా కావాలని చేశారో వాటెవర్, ఒకవేళ తగలరాని చోట ఏదైనా తగిలినా ఏదైనా మరణించినా ఇక అదొక తలనొప్పి మళ్ళీ. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. ముందు వీళ్ళకి ఏంటి అంటే ఏదైనా విమర్శ చేసేటప్పుడు నిర్మాణాత్మకంగా చేస్తున్నామా లేదా, మనం చాలా జాగ్రత్తగా పదజాలం వాడాలి అనే భయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి. లేదనుకోండి ఇష్టానుసారంగా ఎలా పడితే అలా మాట్లాడేస్తూనే ఉన్నారు. మనం చూసాం గతంలో, అంటే గత ప్రభుత్వంలో బోరగడ్డ అనిల్ ఏ రకంగా మాట్లాడాడు అంటే అసలు మనం చెవులు మామూలుగా కాదు, రక్తాలు గారితే ఆ పదాలు వింటే. అటువంటి పరిస్థితి చేసిన అతనే ఇప్పుడు చక్కగా ఆ ట్రీట్మెంట్ అయిపోయింది, సెటరైట్ అయిపోయాడు, ఆరాంగా ఇప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. సో అంటే ఎవరికైనా సరే వాళ్ళకి కావాల్సిన 4 ఇస్తే కానీ లైన్లోకి రాము అనేది ఉద్దేశమా ఏంటి? సో కాబట్టి ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు. ఎక్కడ కట్టారు, ఏం కట్టారు? ఢిల్లీ కట్టే, ముంబై కట్టే, హైదరాబాద్ కట్టే అంటే హైదరాబాద్ ఎవరు కట్టారు మరి? హైదరాబాదు ఎవరు కట్టారండి? సైబర్ టవర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అఫ్కోర్స్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంది, కానీ మెజారిటీ కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లోనే ఆ ఐటీ కారిడార్ కావచ్చు, సైబరాబాద్ సిటీ కావచ్చు, ఇదంతా డెవలప్ అయింది అప్పుడే కదా.
అందు గురించే కదా ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇదే గచ్చిబౌలి స్టేడియం దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టింది. సో అవన్నీ మనకు గుర్తుండవు. ఇదే జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి రాకుండానే తన తండ్రి అధికారంలో ఉండగా కొన్ని వేల కోట్లు దోచేశాడు అని చెప్పేసి 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు కదా. లేదు మా జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛలుడు, ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారని ఒక్కరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడాలా? అందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. అక్కడ సిబిఐ అరెస్ట్ చేసింది కూడా, సిబిఐ కేసులు ఉన్నది, ఈడీ కేసులు ఉన్నది. సో రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధం లే, అది పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఏసీబీ, ఆయన్ని రిమాండ్కి తరలించింది ఏసీబీ కోర్టు. అంటే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి పోలీసులే అరెస్ట్ చేసింది ఆయన్ని, అది పరిస్థితి. సో దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. బోత్ ఆర్ నాట్ సేమ్ అనే తరహాలో. సో మరి దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ఏంటి, మరి ఇతనికి లేదా ఇట్లా మాట్లాడిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటే బాగుంటుందనే మీ అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.